హలో అందరికీ వెల్కమ్ టు జోవి టాక్స్ న్యూ వీడియో ఇన్ కతార్ సిరీస్. ఈరోజు మేము ఎక్స్పోకి వెళ్తున్నాం. ఎక్స్పోలో ఫ్యామిలీ జోన్కి వెళ్ళగానే అక్కడ క్యామెల్ షో స్టార్ట్ అవుతుందని చెప్పారు. షో చూద్దామని వెయిట్ చేస్తున్నాం. క్యామెల్స్ అంటే రియల్ క్యామెల్స్ అనుకున్నాం, బట్ ఆర్టిఫిషియల్వి. లోపలైతే 2 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళే క్యామెల్స్ లాగా వాక్ చేస్తున్నారు. వెహికల్స్లో కొన్ని థీమ్స్ సెట్ చేసుకున్నారు. థీమ్స్కి తగ్గట్టుగా వాళ్ళు రెడీ అయ్యారు. ఈ థీమ్స్ అన్నీ గ్రీనరీకి రిలేటెడ్ ఉన్నాయి. మ్యూజిక్ ప్లే అవుతుంటే వీళ్ళు ఇలా డాన్స్ చేసుకుంటూ మనకి హాయ్ చెప్పుకుంటూ వాక్ చేస్తారు. ఈ షో ఎక్స్పో అంతా కాదు, ఓన్లీ ఫ్యామిలీ జోన్కే ఉంటుంది. ఎక్స్పోలో డైలీ ఏదో ఒక షో జరుగుతూనే ఉంటుంది. ఫ్యామిలీ జోన్లో ఇంకొంచెం ఎంటర్టైన్మెంట్ షోస్ ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు యూస్ చేసే కాస్ట్యూమ్స్, గెటప్స్ బయట చూడటానికి చాలా అట్రాక్టివ్గా అనిపించాయి. ఫుల్ ఫ్లవర్స్ ఇంకా గ్రీన్ కలర్ ఉండటం చూడటానికి చాలా బాగుంది. ఈ అంబ్రెల్లాస్ వల్ల ఇంకొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఫ్యామిలీ జోన్లో మినీ యానిమల్ జూ ఓపెన్ చేశారు, అది చూడటానికి వచ్చేసాం. తమ్నైల్లో చూసినట్టుగా కొండ చిలువతో ముచ్చట్లు తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. 4 థీమ్స్ అయితే అయిపోయాయి. వాళ్ళు ఫ్యామిలీ జోన్ అంతా కవర్ చేయాలి కదా, వాళ్ళు స్లోగా అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. మేము కూడా ఇంకా మినీ జూ చూసేద్దామని స్టార్ట్ అయిపోయాం. ఆన్ ద వేలో కిడ్స్ యాక్టివిటీ ఏరియా ఒకటి ఉంది, సో క్రిష్కి చూపిద్దామని తీసుకువెళ్ళాం. ఈ యాక్టివిటీ ఏరియాలో వీళ్ళు కలర్ మ్యాచింగ్ యాక్టివిటీని పెట్టారు. ఇలా స్నో మ్యాన్లో కలర్ రింగ్స్ పెట్టి కలర్ బాల్స్ని వాటితో మ్యాచ్ చేయించాలని చేశారు. క్రిష్కి మేము ఒక్కొక్క బాల్ ఇస్తే కరెక్ట్గా ఎగ్జాక్ట్ కలర్లో మ్యాచ్ చేస్తున్నాడు. సో అక్కడ వాళ్ళు కరెక్ట్గా మ్యాచ్ చేయడం చూసి క్రిష్ ఏజ్ అడిగారు. 2.5 అని చెప్తే కొంచెం 2.5కి బాగానే నేర్చుకున్నాడు అన్నారు. ఇక్కడ మేము పింక్ కలర్ బాల్ ఇస్తే అక్కడ రింగ్ రెడ్ కలర్లో ఉంది అని, ఇది పింక్ కాదు రెడ్ కలర్ అని చెప్తున్నాడు. క్రిష్కి చిన్నప్పటి నుంచి కలర్స్, వెజిటేబుల్, ఫ్రూట్స్ బాగా తెలిసాయి. మేము ఫ్లాష్ కార్డ్స్ ఉంటాయి కదా, వాటితో చెప్పాము చిన్నప్పటి నుంచి. సో కొంచెం బాగానే గుర్తుపెట్టుకున్నాడు. ఈ గేమ్తో బాగా ఎంగేజ్ అయ్యాడు క్రిష్. ఇంకా కొంచెం పెద్దవాళ్ళకి పెయింటింగ్, డిఐవైస్ లాగా చేయిస్తారు. ఇక్కడ మంచి యాక్టివిటీ ఏరియాస్ పెడతారు ఫ్యామిలీ జోన్లో. అండ్ మేము జూకి అయితే వచ్చేసాం. ఇక్కడికి రాగానే ర్యాబిట్స్ చూశాడు, ఇంకా అక్కడే ఆగిపోయాడు. ఈ లోపల ఇవి చూసి బాబా బ్లాక్ షీప్, బుజ్జి మేక అనుకుంటాడు, ఎందుకంటే 2 కార్టూన్ సాంగ్స్ ఉంటాయి కదా, సో వీటి నేమ్స్ అవే అనుకుంటాడు. అక్కడ చాలామంది వీటికి తినిపిస్తున్నారు, సో మేము కూడా తినిపించాం. 2 లైన్ కప్స్ ఉన్నాయి, అవి కొంచెం చిన్నగా ఉండటం క్రిష్ వాటితో నేను ఆడుకుంటాను కావాలి అని అడుగుతున్నాడు. అండ్ ఇక్కడికి వస్తే పైథాన్, ఈ పైథాన్ పెట్టారు. అసలు ఏమేమి పెట్టారని చూద్దామనే మేము ఈ మినీ జూకి వచ్చాం. ఎక్కువగా ఏం పెట్టలేదు, ఇలా ఒక పెద్ద పైథాన్ పక్కనే చిన్న పైథాన్ ఉంది కదా అది, ఇంకా ఈ టోకన్ అంటారు కదా ప్యారెట్స్లో చాలా పెద్ద సైజ్. మిగిలినవన్నీ బర్డ్సే పెట్టారు, ప్యారెట్స్, లవ్ బర్డ్స్ ఇవే ఎక్కువగా ఉన్నాయి. అండ్ మధ్యలో ఆస్ట్రిచ్ ఎగ్స్ కూడా ఉన్నాయి, ఆస్ట్రిచ్ ఎగ్స్ కూడా పెట్టారు. నెమలి పించాలు కూడా చాలా ఎక్కువగా పెట్టారు, బల్క్గా ఉన్నాయి. పక్కనే బోల్డ్ టర్టిల్స్ ఉన్నాయి, ఇంకా అవి చూసి క్రిష్ వాటిని పట్టుకుంటా అన్నాడు. ఇలా వెళ్ళగానే వాళ్ళు మనకి హ్యాండ్లో పెడతారు టర్టిల్. అది స్టోన్ లాగే అనిపిస్తుంది మనకి, పట్టుకోవడానికి మెత్తగా అలా ఏం తగలదు కదా. క్రిష్ నార్మల్గానే పట్టేసుకున్నాడు. ఇక్కడ ప్యారెట్ హలో చెప్పినప్పుడు రిప్లై హలో అని అంటుంది, సో మేము ట్రై చేసినప్పుడు అయితే అనలేదు. పక్కనే చిన్న హ్యామ్స్టర్ ఉంది. క్రిష్కి హ్యామ్స్టర్ తెలుసు, నేను ఒక బుక్ కొన్నా, ఆ బుక్లో హ్యామ్స్టర్ని చూసి తనే గుర్తుపట్టాడు. సో అది ర్యాబిట్ లాగా అనిపించింది, బట్ ర్యాబిట్ కాదు, హ్యామ్స్టర్ అంటే మన బుక్లో ఉంది కదా అని అన్నాడు. సో బాగా గుర్తుపెట్టుకున్నాడు. ఇక్కడ చిన్న పైథాన్ ఉంది కదా, దాన్ని మనం పట్టుకోవడానికి వాళ్ళు ఛాన్స్ ఇస్తారు, మన పైన కూడా వేస్తారు. నేను చూసినప్పుడు మోస్ట్లీ అందరూ కిడ్సే ట్రై చేస్తున్నారు, సో అందుకే ఫస్ట్ రవి ట్రై చేశాడు. ఇలా రవి ట్రై చేయడం చూసి క్రిష్ కూడా నాకు కూడా కావాలి, నేను పట్టుకుంటాను పైథాన్ని అని అనటం ఒకసారి ట్రై చేయించాం. బట్ అసలు ఏంటో తెలియదు కదా, అదేంటో కరెక్ట్గా రియాక్ట్ అవ్వలేదు. అండ్ నేను ట్రై చేయాలా వద్దా అని చాలాసేపు ఆలోచించి ట్రై చేశాను. బట్ నాకు ఇలాంటివంటే చాలా ట్రై చేయాలి అని అనుకోలేదు నేను ఇలాంటివి ఎప్పుడు, బట్ ట్రై చేశాను. నాకు ఆ జాకెట్ ఉండడం వల్ల సెన్సేషన్ అయితే తెలియలేదు, బట్ అది పైన ఉంది అంటే ఏదో ఒక ఫీలింగ్, ఫైనల్గా ఏదో అలా అయింది. ఇంకా నేను కూడా వేసుకోవడం చూసి క్రిష్ మళ్ళీ నాకు కావాలి పైథాన్ అని అడిగితే లాస్ట్ టైం ఇంకొకసారి వేయించాం పైథాన్ని. అసలు భయమే లేకుండా పట్టుకుంటున్నాడు, ఫోటోకి పోజెస్ కూడా చాలా బాగా ఇస్తున్నాడు. జూ చూసేసాక వేరే ప్లే జోన్కి వెళ్దామని వెళ్తున్నాం. ఆన్ ది వేలో వీళ్ళు కనిపించారు. ఇలా మనకి ఊర్లో పండగల టైంలో ఇలా వేషాలు వేసుకుంటారు కదా, బట్ ఇక్కడ వీళ్ళు డైలీ ఉంటారు ఇలానే. వాళ్ళు అలా నడవడమే కాకుండా బ్యాలెన్స్ లేకపోయినా వాళ్ళు స్టెప్స్ కూడా చేస్తారు. సాంగ్స్ కంటిన్యూస్గా ప్లే అవుతూ ఉంటాయి.
అలా క్రిష్ కూడా దిగి కొన్ని సాంగ్స్ ప్లే అవుతుంటే డ్యాన్స్ చేస్తున్నాడు. చాలామంది కిడ్స్ వచ్చి అక్కడ ఎంటర్టైన్ అవుతారు. వీళ్ళే కాదు, కార్టూన్ క్యారెక్టర్స్ వేసుకొని ఎంటర్టైన్ చేసేవారు, సైక్లింగ్ చేసి ఎంటర్టైన్, ఇలా మాకు మంచిగా అనిపించేది. అండ్ ఇలా క్రిష్ మధ్యలోంచి వాళ్ళు వెళ్ళేసరికి కొంచెం షాకింగ్గా అనిపించింది క్రిష్కి. ఫైనలీ అక్కడైతే చాలాసేపు ఎంటర్టైన్ అయ్యి మేము ప్లే జోన్కి అయితే వచ్చేసాం. ఈ ప్లే జోన్ చాలా పెద్దది. ఇక్కడ కిడ్స్ ఎంటర్టైన్ అవ్వడానికి చాలా రైడ్స్ ఉంటాయి. ఇంకా రాగానే ఈ స్వింగ్ ట్రై చేశాడు. ఇది బటన్ లాక్ సిస్టమ్, సో ఇది పడిపోకుండా ఉంటారు, కిడ్స్కి సెక్యూర్గా ఉంటుంది. క్రిష్ ఏజ్కి తగ్గట్టుగా కొన్ని చిన్నగా స్లైడ్స్ ఉన్నాయి, వాటితో కొంచెం సేపు ఆడుకున్నాడు. కొంచెం తక్కువ హైట్లో స్లైడ్స్ ఉన్నప్పుడు తనే ఓన్గా వెళ్తాడు. సో వెనక్కి పడిపోతాడేమో అని ఇన్కేస్ నేను వెళ్ళినా, వద్దు నువ్వు దూరంగా ఉండి నన్ను చూడు, నువ్వు రావద్దు అంటూ ఉంటాడు. చిన్నప్పుడు క్రిష్కి ఉయ్యాల అలవాటు ఉండేది. సో ఇలా ఈ షేప్లో కనిపించేసరికి ఉయ్యాలు ఎక్కుతా మమ్మీ అని ఎక్కి చాలాసేపు మంచిగా ఎంజాయ్ చేశాడు. మా డే అయితే ఇలా హ్యాపీగా ఫన్నీగా ఎండ్ అయింది. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వద్దు అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.